ఆ, హ్మ్. హ్మ్. ఆ, హ్మ్. ఏం లేదు. హ్మ్. ఆ, వెళ్దామా? హ్మ్. థ్యాంక్ యూ పాపా. మను. ఆ, హ్మ్. ఎందుకు నువ్వు అదోలా కనిపిస్తున్నావు? ప్రియా నెక్స్ట్ వీక్ వస్తుందంట. కాల్ చేసింది. ఓ ఓకే. తను డైరెక్ట్గా కోయంబత్తూరు వెళ్ళడం లేదంట. ఇక్కడే 2 డేస్ మన ఇంట్లో చెన్నైలో ఉండడానికి వస్తుందంట. ఏ- ఏమీ ప్రాబ్లం ఏం లేదు. నేను ఇల్లు వెకేట్ చేసేస్తాను. నేనెందుకు మీ ఇద్దరికి మధ్యలో డిస్టర్బెన్స్గా? హే, నేను అది మీన్ చేయడం లేదు మది. లేదు, అది కాదు మను. ఆ, ప్రియా వచ్చేటప్పుడు నేను నీ ఫ్లాట్లో ఉండడం, ఆ, నేను వెకేట్ చేసేస్తాను. నాకు ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడికి వెళ్తావు మది? ఇంత పెద్ద ఊర్లో నేను ఉండడానికి ఒక చిన్న చోటు దొరకదా ఏంటి? నేను చూసుకుంటాను మనం. వెళ్దామా? హా? మ్. ఆ, చోటు, నాన్నా, జాగ్రత్తగా ఉండాలి, సరేనా? మ్? మ్. ఏంట్రా? నువ్వు ఆ,
చెప్పడం మర్చిపోయాను. నేను ఒక పీజీ చూశాను, అక్కడికి షిఫ్ట్ అవుతున్నాను. ఏ ఏంటి? లేదు మది, నువ్వు ఇక్కడే ఉండు, నేను ప్రియాని మేనేజ్ చేస్తాను. ఏదో ఒక రోజు నేను వెళ్ళాల్సిందే కదా, నీతోనే ఉండిపోగలనా? చిల్, నార్మల్గా ఉండు, చూసుకుందాం. రేపు వెళ్ళి తన ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని మీరిద్దరూ హ్యాపీగా ఉండండి, ఓకే? ఎక్కడ ఉండబోతున్నావు? సేఫ్ అయిన ప్లేసా? సేఫేరా, బాధపడకో. మది, ఏదైనా సరే నాకు కాల్ చేయి, సరేనా? ఖచ్చితంగా చేయను, బాధపడకు. అందుకే కదా ఇల్లు వదిలి తరివేస్తున్నావు. ఏంటి మది ఇలా మాట్లాడుతున్నావు? హే హే మనం కోపగించుకున్నాడు. హే చోటు రా, మనోకి కోపం వచ్చేసింది, వెళ్ళి వాడిని చూద్దాం రా. మనో హే, ఇప్పుడు నేను ఏమన్నానని ఇలా వచ్చి నించున్నావురా నువ్వు? ఊరికి కూడా చెప్పకు మది, నాకు బాగా హర్ట్ అవుతుంది. నాకు తెలుసురా, నేనేమీ నిన్ను హర్ట్ చేయాలని అలా అనలేదు. నువ్వు నిజంగా నాకు చాలా ముఖ్యం మనో. నీ లైఫ్లో నువ్వు చాలా బాగుండాలి మనో. నా లైఫే ఇలా ఇలా అయిపోయిందంటే దానికి నువ్వేం చేయగలవు? ఇలా చూడు, నన్ను చూడు, నేను వెళ్ళడమే కరెక్ట్. నువ్వు ప్రియాని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి మనం, నాకు అదే కావాలి. ఇలా చూడు, నేను చెప్పేది విను ప్లీజ్. ఇప్పుడే ప్రాబ్లము లేదు, లెట్ మీ గో. నేను నిన్ను అంత ఈజీగా వదలలేను మది. నాకు తెలుసు. ప్రియా, మది నా ఫ్రెండ్. ఫ్రెండా? నేను చెప్పాను కదా. ప్రియా, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఏయ్, ఇది నీతో పాటే ఉంటుందా? అవును ప్రియా. లేదు ప్రియా, అది సైలెంట్గా ఉండు, సైలెంట్గా ఉండు. మది ఉండు ప్రియా, నేను చెప్పేది విను. అదేంటంటే, ఏంట్రా చెప్తావ్? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకే ఇంట్లో ఉంటున్నావు, కానీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఏ పిచ్చిదాన్ని నేను. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఒక్క సంవత్సరంగా నీ కోసం ఎంత ఎదురు చూశానో తెలుసా? నిన్ను తలుచుకొని రోజే లేదు. పొద్దున లేచినప్పుడు, మధ్యాహ్నం, నైట్ మనో 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 మనో. కానీ నువ్వు అనుకుంటున్నట్టు అసలు ఏం జరగట్లేదు ప్రియా. నేను చెప్పేది విను ఒక్కసారి. నేను వినలేకపోతున్నాను, అది కళ్ళారా చూశాను కదా. ప్రియా, నేను చెప్పేది ఒకసారి కొంచెం నిదానంగా. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు నన్ను మోసం చేసావు? ఎందుకు ద్రోహం చేసావు? ప్రియా, కామ్ డౌన్ ప్రియా, నేను చెప్తాను, మొత్తం అంతా చెప్తాను. ఏం చెప్తావురా? ఏం చెప్తావు? నన్ను ఎలాంటి సిచ్యువేషన్ లో పడేసావో తెలుసా? ఎందుకు నాకు ముందు చెప్పలేదు? పెళ్ళవుతుందని తెలుసు కూడా నీతో పాటు ఒకరి రూమ్ లో ఉంటుంది. ఇది ఒక ఆడదరా? అవునే, నేను తన్నే లవ్ చేస్తున్నాను. అయితే ఏంటి ఇప్పుడు?